హాయ్ ఎవ్రీవన్. ఈరోజు చికెన్ కర్రీ ప్లస్ ప్రాన్స్ బిర్యానీ చేస్తున్నాం. నేను మా తోటికోడలు కలిపి ఫస్ట్ లాంగ్ వీడియో చేస్తున్నాం గైస్. అందరూ మా ఫ్రెండ్స్ గట్రా లాంగ్ వీడియో చేయండి అని అంటున్నారు. అందుకే ఈరోజు కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాం, ప్రాన్స్ బిర్యానీ ప్లస్ చికెన్ కర్రీతో. ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోండి. తర్వాత ఆయిల్ వేసుకోండి. మేము 2 kgs చికెన్ తీసుకున్నామండి. దానికి సరిపడా ఆయిల్ వేసుకొని, అలాగే కరివేపాకు మంచి అరోమాని ఇస్తుందండి. కరివేపాకు ఫస్ట్ ఆయిల్లో వేసుకోండి. కరివేపాకు అలాగే పచ్చిమిర్చి ఈ రెండు అయిన తర్వాత ఇవి బాగా ఫ్రై చేసుకొని దాని తర్వాత ఆనియన్స్ వేసుకోండి. కరివేపాకు మంచి అరోమాని ఇస్తుంది. ఆనియన్స్ వేసుకొని ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతున్నాయండి ఆనియన్స్. ఈలోపు చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. చికెన్ క్లీన్ చేసుకున్న తర్వాత మనం చికెన్ పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ బాస్మతి రైస్ తీసుకొని బిర్యానీకి ఈలోపు నానబెట్టుకుందామండి. ఎందుకంటే రైస్ కూడా నానాలి కదా బిర్యానీ కోసం. ఈలోపు బిర్యానీకి కూడా రెడీ చేసుకుందామండి. బిర్యానీకి బాస్మతి రైస్ నేను 1.5 kg తీసుకున్నాను. 1.5 kg తీసుకొని ఒకటికొకటి వాటర్ వేసి నానబెట్టేసుకున్నానండి. నెక్స్ట్ స్పైసెస్ తీసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడానికి అది కూడా తీసుకున్నాను. నెక్స్ట్ ఈ స్పైసెస్ అన్నీ కూడా కొంచెం ఫ్రై చేసి పౌడర్ చేసుకోవాలి. అలాగే ప్రాన్స్ని కూడా బాయిల్ చేసుకోవాలండి. స్పైసెస్ వేసుకొని బాయిల్ చేసుకోవాలండి. కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఆ వాటర్ అయితే మాత్రం పారవేయకూడదండి, ఎందుకంటే అది బిర్యానీలోకి వాడుకోవచ్చండి. ఆ వాటర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ బిర్యానీ కోసం కొంచెం ఆయిల్ వేసుకొని అలాగే నెయ్యి కూడా వేసుకోవాలండి. నెయ్యి మంచి టేస్ట్ని ఇస్తుంది బిర్యానీకి, చాలా బాగుంటుందండి. ఇదిగో ఇక్కడ నెయ్యి కూడా వేస్తుంది తను. అలాగే చికెన్ కూడా రెడీ అయిపోయిందండి, చాలా బాగుందండి. ఇక్కడ సైడ్ చికెన్ కర్రీ ప్రిపరేషన్ కూడా అయిపోయిందండి. అలాగే బిర్యానీలోకి మనం ప్రాన్స్ బాయిల్ చేసుకున్న వాటర్ వేస్ట్ చేయకుండా తీసి పక్కన పెట్టుకొని తర్వాత బిర్యానీలో యాడ్ చేయాలి గైస్. తర్వాత కొత్తిమీర అవన్నీ వేసుకోవాలి గైస్. తర్వాత మనం ప్రాన్స్ ఫ్రై చేసుకోవడానికి ఆల్ స్పైసెస్ పౌడర్ చేసుకోవాలి గైస్. పౌడర్ చేసుకున్న తర్వాత బాండీ పెట్టి అందులోకి ప్రాన్స్ ఫ్రైకి కావాల్సిన ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని తర్వాత ప్రాన్స్ వేసుకొని 1 లేయర్ పౌడర్ వేసుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలి గైస్. ఆ తర్వాత 5 minutes తర్వాత సెకండ్ లేయర్ పౌడర్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి గైస్. ఆ తర్వాత బిర్యానీ అయిపోయిన తర్వాత బిర్యానీ పైన వేసుకొని క్లోజ్ చేసేసుకొని ఆ తర్వాత 10 minutes తర్వాత తీసి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి గైస్. హాట్గా స్పైసీగా బిర్యానీ సర్వ్ చేసుకొని తినండి గైస్, చాలా బాగుంటుంది అసలు. వీడియో చూసి క్లమ్జీగా ఉందని అనుకోకండి. ఆల్రెడీ మా ఇద్దరు మరుదులు మా హస్బెండ్ ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నారు, అందుకే స్పీడ్గా చేస్తామండి. అందరూ కలిసి తిన్నాం గైస్. తిన్నాక మా మరుదులు ఇద్దరు రివ్యూ ఇచ్చారు, తిని సూపర్ ఉందన్నారు. ఇంకా మాకు సండే ఫన్ డే హ్యాపీగా అలా గడిచిపోయిందండి. అన్నట్టు సండే పిల్లలు ఇంటికాడ లేదని అనుకుంటున్నారండి. మా తోటికోడ పిల్లలు మా అత్తగారి ఇంటికి వెళ్ళారండి. అందుకే మాకు వీడియోకి కూడా వాళ్ళు బాగా సపోర్ట్ చేశారండి. ఈరోజు చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తూ కుకింగ్ వ్లాగ్ చేసుకొని ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసామండి. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ ముందుకు రావడానికి మీరు మాకు సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలి గైస్. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాం. ఇట్లు మీ గోదావరి గర్ల్స్ వైబ్స్.